గుడ్ మార్నింగ్ మా ఎవరు. నా వాయిస్ వినిపిస్తుంది అందరికి? ఎస్ సార్, నా కామెంట్ చేయండి. నా వాయిస్ అందరికి వినిపిస్తుందా? మీకు క్లాస్కి వచ్చి డైలీ ఒకటే లింకు, సేమ్ లింకు. ఓకేనా? క్లాస్కు డైలీ సేమ్ లింకు. ఓకే సార్. ఓకే, క్లాస్కు డైలీ సేమ్ లింకు. 9:40కి అంతా ఆ లింక్లో మీరు జాయిన్ అయిపోండి. ఓకే, ఏం టాస్కులు చాలా మంది పంపిలే, 2-3 పంపించారు. ఈజీ టాస్కే కదా అది. ఏం మిగతా వల్ల ఎందుకు పంపించలేదు? రీజన్ చెప్పండి. మీరు ఏ టాస్క్లు అయితే చేస్తారో అవి నేను మీ ఫ్యాకల్టీకి కూడా పంపిస్తాను. దాన్ని బట్టి మీకు నిన్న క్లాస్ వినలేదమ్మా, న్యూ జాయినింగ్ అంటే ఎందుకు జాయిన్ కాలేదమ్మా నిన్న? వై ఎందుకు జాయిన్ కాలేదు? ఎందుకు జాయిన్ కాలేదు? మీకు ఇప్పుడైతే ఏ లింక్ అయితే ఉంటుందో అదే లింక్, డైలీ క్లాస్ సేమ్ లింక్. ఓకేనా? డైలీ క్లాస్ సేమ్ లింక్. లింక్ గురించి వెయిట్ చేయొద్దండి. 9:40కి అంతా ఆ లింక్లో జాయిన్ అయిపోండి. డైలీ సేమ్ లింక్. ఓకే, ఈరోజు ఏదైతే వచ్చింటుందో, నిన్న ఏదైతే వచ్చింటుందో అదే లింక్ ఇప్పుడు మీరు ఏదైతే జాయిన్ అయింటారో. ఓకేనా? ఇప్పుడు ఈరోజు లింక్ వచ్చింది అన్నారు కదా, ఇదే లింక్ పెట్టుకోండి డైలీ, ఇంకా సేమ్ లింక్. లింక్ అని ఇంకా ఎవరు అడగద్దండి, డైలీ సేమ్ లింక్ ఉంటుంది క్లాస్కు. ఓకే, నా స్క్రీన్ షేర్ అవుతుంది అందరికి? నా స్క్రీన్ షేర్ అవుతుంది? ఓకే, ఈరోజు మన టాపిక్ వచ్చి సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, ఎస్ఎంఓ అంటే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. ఈ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఏంటంటే, మీరు ఇమేజెస్ క్రియేట్ చేశారు కదా, ఇమేజెస్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఇమేజెస్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. అంటే మన బిజినెస్ అకౌంట్లో మనం ఇమేజెస్ ఎలా షేర్ చేస్తాము, మన బిజినెస్ అకౌంట్లో ఇమేజెస్ ఎలా షేర్ చేస్తాము. ఓకే, ఎలా షేర్ చేస్తాము, వాటికి రీచ్ ఎలా వస్తుంది, ఏ విధంగా షేర్ చేస్తాం, ఎక్కడెక్కడ షేర్ చేస్తాం, ఎందుకు అక్కడే షేర్ చేయాలనేది మనం తెలుసుకుందాం. ఓకే, ఈరోజు ఫస్ట్ వచ్చి మనం ఫేస్బుక్ గురించి చెప్పుకుందాం. అందరికీ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయడం తెలుసా? ఫేస్బుక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసా? ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయడం తెలుసా? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేయడం తెలుసా? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేయడం తెలుసా? ఓకే, ఇప్పుడు ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసాం అనుకోండి. ఓకేనా? ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే, ఓకే, ఇలా ఫేస్బుక్ అకౌంట్ అనేది మనకు ఇలా వస్తుంది. ఓకేనా? మనకు ఫేస్బుక్ అకౌంట్ అనేది ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కిందికి వచ్చామంటే మనం ఏం చేయాలంటే, ఫేస్బుక్లో మన బిజినెస్కి సంబంధించి ఒక పేజీ, ఒక గ్రూపు మెయింటైన్ చేయాలి. మన బిజినెస్ నేమ్తో ఒక పేజీ, ఒక గ్రూప్ మెయింటైన్ చేయాలి. ఓకేనా? సపరేట్ ఒక పేజీ, సపరేట్ ఒక గ్రూప్ అనేది మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మన బిజినెస్ అనేది ఏదో ఒకటి ఉంది, ఇక్కడ గ్రూప్స్ అని ఉంది కదా, గ్రూప్స్లోకి వచ్చేసి ఏం చేస్తామంటే క్రియేట్ న్యూ గ్రూప్ అని ఉంటుంది. క్రియేట్ న్యూ గ్రూప్ అని క్లిక్ చేసి మన బిజినెస్కి వచ్చేసి, ఓకేనా, క్రియేట్ న్యూ గ్రూప్ అని కొట్టి ఇక్కడ గ్రూప్ నేమ్ ఉంది. గ్రూప్ నేమ్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఫ్యాషన్స్ అనుకుందాం. ఇక్కడ గ్రూప్ నేమ్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ నేమ్ అనేది క్లిక్ చేస్తాం. మన బిజినెస్ నేమ్ ఏంటి? గ్రూప్. ఓకేనా? మన బిజినెస్ నేమ్ ఏంటి? ఎస్విఎస్ ఫ్యాషన్స్ అని. ఓకే, కేటగిరీ ఫ్యాషన్. ఇదేంటి కేటగిరీ? ఇక్కడ చూస్ ప్రైవసీ అంటే ఏంటంటే పబ్లిక్, ప్రైవేటు. పబ్లిక్ అంటే ఏంటంటే
మన గ్రూప్లో ఎవరైనా వచ్చి పోస్ట్ చేయొచ్చు. మన గ్రూప్లో ఎవరైనా వచ్చి పోస్ట్ చేయొచ్చు. చూడడమే కాదు, ఎవరైనా సరే పోస్ట్ చేయొచ్చు. ప్రైవేట్ అంటే ఎవరైనా పోస్ట్ చేస్తే మనం అడ్మిట్ చేస్తేనే వాళ్ళు పోస్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు వాట్సాప్లో గ్రూప్ ఉంటుంది కదా, వాట్సాప్లో గ్రూప్ ఎట్లా అడ్మిన్ అని పెట్టుకున్నాం అనుకోండి, ఓన్లీ అడ్మిన్స్ మాత్రమే రిప్లై ఇవ్వాలంటే అడ్మిన్స్ మాత్రమే పోస్ట్ చేయొచ్చు. అడ్మిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే పోస్ట్ చేయొచ్చు. ఒకవేళ అడ్మిన్ లేకపోతే వాళ్ళు పోస్ట్ చేయలేరు కదా. అలాగే ఇక్కడ కూడా మనకు ఉంటుందన్నమాట. ఇట్లా అని చెప్పి క్రియేట్ అని చెప్పి గ్రూప్ క్రియేట్ చేసుకుంటాం. గ్రూప్ క్రియేట్ చేసుకున్న తర్వాత లైక్ ఇలా మన గ్రూప్ అనేది ఇలా ఉంది. ఓకేనా, మన గ్రూప్ అనేది ఇలా ఉంది. ఇప్పుడు ఈ గ్రూప్ ఏంటి, మనకు పబ్లిక్ గ్రూప్ 23 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా, ఇది గ్రూప్. మనకు గ్రూప్ అనేది ఇలా క్రియేట్ చేసి ఈ గ్రూప్లో ఏంటి అనేది మొత్తం మనము ఈ గ్రూప్ ఓవర్వ్యూ అంటే ఎలా అంటే గ్రూప్లో మనం ఏమన్నా పోస్ట్ చేసినామా, కామెంట్స్ చేసినామా, ఓకేనా, ఎన్ని పెండింగ్ పోస్టులు ఉన్నాయి అన్ని ఇట్లా డీటెయిల్గా లిస్ట్ అనేది ఇస్తుంది. ఓకేనా, ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడికి వచ్చేసి గ్రూప్స్లోకి వచ్చేసి ఓకేనా, మన గ్రూప్ ఏదైతే ఉందో ఇట్లా ఒక గ్రూప్ అనేది మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేసుకున్న తర్వాత గ్రూప్ యొక్క రూల్స్, యాక్టివిటీస్ ఇవన్నీ మనం మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. గ్రూప్ రూల్స్ అని చెప్పి ఇవన్నీ ఏదన్నా మనకంటే మనకు సంబంధించినట్టు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇది వన్ టైప్ అన్నమాట. ఓకేనా, ఇది వన్ టైప్. ఇలా గ్రూప్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం, పేజెస్. ఇక్కడ పేజెస్ అని ఉంది కదా, పేజ్ అని క్లిక్ చేసి ఓకేనా, పేజ్ అని క్లిక్ చేసి క్రియేట్ పేజ్ అని కొడతాం. క్రియేట్ పేజ్ అని కొట్టి మన పేజ్ నేమ్ ఏంటి ఇందాక సేమ్ అదే టైప్ చేస్తాం, ఎస్విఎస్ ఫ్యాషన్స్. ఓకే, ఒక పేజ్ క్రియేట్ చేసి కేటగిరీ రిక్వైర్డ్ అంటే ఏంది, అసలు మన బిజినెస్ ఏంది, షాపింగ్ కదా, మన బిజినెస్ ఏందో దానికి రిలేటెడ్ పెడతాం, షాపింగ్ సెంటర్. ఓకే, అడ్రస్ ఏంటి, ఇవన్నీ మనము పెట్టేసి మన బిజినెస్ నేమ్ ఏంటో నేను పెడతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఇక్కడ ఆల్రెడీ ఉండేది ఒకటి చూపిస్తుంది, ప్రణక్కే టూరిజం ఇన్ఫో అని ఉంది. ఓకేనా, టెంపుల్స్ రిలేటెడ్ పెట్టాము. ఇక్కడ ఏంటి గ్రూప్, ఈ గ్రూప్ ఏంటి మొత్తం అంటే ఈ గ్రూప్ మనం ఏమేమి అప్లై చేసినాం, ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు అనేది మొత్తం మనము ఇక్కడ సెట్టింగ్స్లో అన్నీ ఇస్తాం అనమాట. అండి సెట్టింగ్స్లో అన్ని ఇస్తాం. అంటే ఏమి ఇచ్చాం, డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ అండ్ ట్రైనింగ్. ఓకే, వీళ్ళు ప్రొవైడ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ అండ్ ట్రైనింగ్ ఇన్ కడప, గూగుల్ యాడ్స్, ఎఫ్బి యాడ్స్, పెయిడ్ యాడ్స్, డిజిటల్ క్రియేటర్ అని చెప్పి పెట్టేసి మొత్తం మనకి ఏమేం కావాలో అంటే మన కాంటాక్ట్ నెంబర్ ఏంటి, మన మెయిల్ ఐడి ఏంటి, మన అడ్రస్ ఏంటి, ఓకేనా, మన మెసేజ్ లైక్ మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంటి, అట్లా ఏ టు జెడ్ అన్ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేసుకుంటాం. ప్రొవైడ్ చేసి ప్రతిదీ మనం తీసుకొని వచ్చి ఇక్కడ పెడతాం. ఓకేనా, ప్రతిదీ తీసుకుని వచ్చి ఇక్కడ పెడతాం. ఓకే, అప్ టు ఒక పేజ్ ఎలా క్రియేట్ చేయాలనో చూసుకున్నాము, ఒక గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలనో చూసుకున్నాము. ఓకేనా, ఒక పేజ్ ఎలా క్రియేట్ చేయాలనో తెలుసుకున్నాము, అండ్ ఆల్సో వన్ గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలనో తెలుసుకున్నాం. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉందా, ఫేస్బుక్లో పేజ్ క్రియేట్ చేయడము, గ్రూప్ చేయడం వరకు? నెక్స్ట్కి వెళ్దామా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఫేస్బుక్లో ఒక పోస్ట్ క్రియేట్ చేస్తాం. అంటే పోస్ట్ అంటే ఎలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనది ఏంది ఫ్యాషన్స్ రిలేటెడ్ కదా. ఫ్యాషన్స్ రిలేటెడ్ అంటే మనం ఏం చేస్తాము, ఓకేనా, ఫ్యాషన్స్ రిలేటెడ్ అంటే ఏం చేస్తాం, ఒక ఫ్యాషన్ రిలేటెడ్ పోస్ట్ తీసుకుని వచ్చి పెడతాం. ఓకేనా, ఫ్యాషన్ రిలేటెడ్ పోస్ట్ తీసుకొచ్చి పెడతాం. అక్కడ కంటెంట్ ఏం పెడతాం, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంప్యూటర్ పోస్ట్ ఉంది. ఇక్కడ ఏం చేసాం, మైక్రోటెక్ అని చెప్పి ఒక పోస్ట్ రెడీ చేసాం. నిన్న మీకు క్యాన్వా చెప్పాను కదా, ఆ క్యాన్వాలో చేసినాం పోస్ట్. చేసి ఏం చేసినాం, కంప్యూటర్ కోర్సెస్ మైక్రోటెక్ అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ పెట్టి మన వెబ్సైట్ పెట్టాము. అవర్ కోర్సెస్ అని చెప్పి ఎంఎస్ ఆఫీస్, డెల్ భూమి, టాలీ, పైథాన్, C++, ఇట్లా పెట్టాం. ఇలా పోస్ట్ పెట్టాం. పోస్ట్ పెట్టి దీనిపైన ఏం పెట్టాం, కొంచెం కంటెంట్ రాసినాం. 15+ years of empowering tech careers, ready to upgrade your skills అని చెప్పి మనం దీనికంటూ కొంచెం కంటెంట్ రాసి ఆ కంటెంట్ వై చూజ్ మైక్రోటెక్ అని మనం కొంచెం రాసి ప్లస్ హ్యాష్ ట్యాగ్స్, మన కీవర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఓకేనా, మన బిజినెస్ రిలేటెడ్ కీవర్డ్స్ ఏదైతే ఉన్నాయో దానికి రిలేటెడ్ కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అనేటివి మనం పెట్టుకుంటాము. ఓకే, దానికి రిలేటెడ్ మనము కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అనేటివి పెట్టుకుంటాం. ఓకే, ఇలా ఒక పోస్ట్ కొంచెం కంటెంట్ ఇట్లా మన ఇమేజ్ పైన ఏం చేస్తామంటే కొంచెం కంటెంట్ ఇట్లా పెట్టుకొని పోస్ట్ చేసుకుంటాం. అంటే న్యూ పోస్ట్ అని చెప్పి రైట్ సంథింగ్ అని చెప్పి ఇలా క్రియేట్ పోస్ట్ అని కొడతాం. క్రియేట్ పోస్ట్ అని కొట్టి ఇక్కడ మనం కంటెంట్ రాసి ఇమేజెస్ సెలెక్ట్ చేసుకుని ఆ ఇమేజ్ అనేది ఇక్కడ
పోస్ట్ చేసుకుంటాం. అలా పోస్ట్ చేసుకొని గ్రూప్లో మనం పోస్ట్ చేస్తాం. అలాగే సేమ్ పేజ్లోకి కూడా వెళ్ళి ఓకే, అలాగే సేమ్ గ్రూప్లో ఎలా అయితే పోస్ట్ చేస్తామో పేజ్లో కూడా అలాగే మనం పోస్ట్ అనేది చేస్తాము. పేజ్లో కూడా అలాగే పోస్ట్ అనేది మనము చేస్తాము. నెక్స్ట్ పోస్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ పోస్ట్ మనము డిఫరెంట్ గ్రూప్స్కు, అంటే ఇది ఫేస్బుక్లో మనం ఏం చేయాలంటే డిఫరెంట్ గ్రూప్స్కు మనం షేర్ చేయాలి. డిఫరెంట్ గ్రూప్స్ అంటే ఇక్కడ చూడండి, నేను చాలా గ్రూప్స్ జాయిన్ అయ్యాను, రియల్ ఎస్టేట్ ఇట్లా. ఇప్పుడు మనది ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్, మీకు సింపుల్ ట్రిక్ చెప్తా చూడండి. ఇప్పుడు మన బిజినెస్ రియల్ ఎస్టేట్ అయితే మనం ఎలాంటి గ్రూప్స్కి జాయిన్ కావాలంటే రియల్ ఎస్టేట్ గ్రూప్సే జాయిన్ కావాలి. మన బిజినెస్ నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ గ్రూపే జాయిన్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజ్ అంటే ఏమేమి గ్రూప్స్ ఉంటాయి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే సినిమా హీరోస్ ఉంటారు. సినిమా హీరో పేరు ఒకటి ఉంటుంది, వాళ్ళు ఒక్కొక్క సినిమాకి తీసిందనుకో ఆ సినిమా పేరుతో ఒక్కొక్క గ్రూప్ క్రియేట్ చేస్తారు కదా. అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనది కోర్సు డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ సెర్చ్లోకి వచ్చి డిజిటల్ మార్కెటింగ్ అని సెర్చ్ చేస్తా. డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పి సెర్చ్ చేస్తా. డిజిటల్ మార్కెటింగ్ అని సెర్చ్ చేస్తే డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పి సెర్చ్ చేస్తా. డిజిటల్ మార్కెటింగ్ అని సెర్చ్ చేసి ఇక్కడ గ్రూప్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి సోషల్ మీడియా మార్కెటింగ్ గ్రూప్ అని వచ్చింది. ఈ గ్రూప్లోకి ఏం చేస్తాము, జాయిన్ అని కొడతాం. ఇట్లా జాయిన్ కొట్టేసి ఇదేంటి గ్రూప్ చూడాలా, పబ్లిక్ గ్రూపా ప్రైవేట్ గ్రూపా అని చూస్తాం. ఓకేనా. ఇప్పుడు ఈ గ్రూప్ ఉంది కదా, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ వస్తుంది, సోషల్ మీడియా వస్తుంది, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తాయి, గూగుల్ యాడ్స్ వస్తాయి, ఫేస్బుక్ యాడ్స్ వస్తాయి, ఎస్ఈఓ వస్తుంది, ఈమెయిల్ మార్కెటింగ్ వస్తుంది, ఇట్లా చాలా వస్తాయి. ఇట్లా ఒక్కొక్క దాంతో మనం ఏం చేస్తామంటే అన్నిట్లో జాయిన్ అయ్యి ఓకే, ఇప్పుడు ఈ గ్రూప్లోకి జాయిన్ అయ్యాం కదా, ఈ గ్రూప్లోకి జాయిన్ అయ్యి ఏం చేస్తాం, ఈ గ్రూప్ ఓపెన్ చేసి ఈ గ్రూప్లో కూడా మనం మన పోస్ట్ పెడతాం, మన కంటెంట్ రాసి మన పోస్ట్ పెడతాం, మన కంటెంట్ రాసి మనము మన పోస్ట్ అనేది పెడతాం. ఇట్లా ప్రతి గ్రూప్లో ఇట్లా మినిమం 40-50 గ్రూప్స్లలో జాయిన్ కావాలి. ఇలా మనము మినిమం 40 నుంచి 50 గ్రూప్స్లలో జాయిన్ అయ్యి ఆ గ్రూప్స్లలో మనం ఏం చేస్తామంటే పోస్ట్ చేస్తాం. ఇప్పుడు ప్రైవేట్ గ్రూప్ ఉందనుకోండి, ఈ ప్రైవేట్ గ్రూప్లో ఏమవుతుంది, మనం పోస్ట్ చేయలేము. ఒకవేళ పోస్ట్ చేసినా ఏమవుతుందంటే అడ్మిన్ యాక్సెస్ ఇవ్వాలి, అడ్మిన్ అనేది యాక్సెస్ ఇవ్వాలి. ఎందుకు ఇట్లా డిఫరెంట్ గ్రూప్స్లలో పోస్ట్ చేస్తామంటే ఇలా చేయడం వల్ల మనం లోకల్లీ ఇప్పుడు గూగుల్లోకి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ కడప అని సెర్చ్ చేస్తే డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ కడప అని సెర్చ్ చేస్తే ఇక్కడ ఓకేనా, డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ కడప అని చెప్పి సెర్చ్ చేసినాం. ఓకేనా, డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ కడప అని సెర్చ్ చేస్తే ఇక్కడ మనకు వచ్చేది చూడండి క్రేజీ కోడర్స్, మైక్రోటెక్ అని చెప్పి ఇట్లా డిఫరెంట్ వచ్చినాయి. ఇట్లా డిఫరెంట్ వచ్చినాయి. అంటే మనం ఇమేజెస్ ద్వారా చేయడం వల్ల ఇట్లా మనది టాప్లోకి ఇలా ఫస్ట్ పొజిషన్లోకి అనేది మనది వస్తుంది. ఇలా మనది ఫస్ట్ పొజిషన్లోకి వస్తుంది. ఓకే, ఇలా మనది ఫస్ట్ పొజిషన్లోకి అనేది వస్తుంది. ఇలా చూడండి మైక్రోటెక్ అని ఓకేనా, క్రేజీ కోడర్స్ అని, వైషా ఏజెన్సీ ఇట్లా టాప్ ప్లేస్లోకి మంది రావాలి. అలా టాప్ ప్లేస్లోకి మంది వస్తే ఓకేనా, అలా టాప్ ప్లేస్లోకి మంది వస్తే అప్పుడు ఏమవుతుందంటే మనం చేసింది వర్క్ సక్సెస్ అని, అంటే మనది టాప్ పేజ్లో ర్యాంక్ అవ్వాలి. అలా అవడానికి ఇలా సోషల్ మీడియా ద్వారా చేస్తాం, డైలీ చేస్తాం. ఇలా డైలీ మంత్లీ 15 పోస్టులు కానీ, మంత్లీ 30 పోస్టులు కానీ, మంత్లీ 10 పోస్టులు కానీ, ఇట్లా డే బై డే ఆల్టర్నేట్ 3 days కొన్స్ ఇట్లా పోస్ట్ చేస్తాం. ఇట్లా 30-50 గ్రూప్స్ జాయిన్ అయ్యి ఆ గ్రూప్లలో పోస్ట్ చేస్తాం. అంటే మీరు అడగచ్చు ఒకటేసారి అన్ని గ్రూప్లలో చేయలేమా అని, అట్లా చేయలేము కానీ ఒకటి చేయొచ్చు. ఇప్పుడు ఈ గ్రూప్లో పోస్ట్ ఉంది కదా, పోస్ట్ తీసుకుని వెళ్ళి ఇక్కడ షేర్ అని ఉంటుంది, షేర్ అని క్లిక్ చేసి ఓకేనా, గ్రూప్ అని ఉంటుంది, గ్రూప్ అని క్లిక్ చేసి ఒక్కొక్క గ్రూప్లోకి వెళ్ళి ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా కదా, ఇట్లా ఒక గ్రూప్లోకి వెళ్ళి ఆ గ్రూప్లోకి వెళ్ళి ఇట్లా పోస్ట్ చేసినామంటే ఆ గ్రూప్లో మనకు పోస్ట్ అవుతుంది. చూడండి పోస్టింగ్, ఆ గ్రూప్లో థ్యాంక్స్ ఫర్ అడ్మిన్ సబ్మిటెడ్ టు అడ్మిన్స్ అప్రూవల్. ఇక్కడ ఏం చేసినాడు, అడ్మిన్ అప్రూవల్ అనేది అడిగినాడు, అడ్మిన్ అప్రూవ్ చేస్తే అవుతుంది అని చెప్పి ఇచ్చారు. ఇట్లా మనకి ఏంటంటే డిఫరెంట్ గ్రూప్స్లోకి మనకు ఇట్లా వస్తాయి. ఓకేనా, అడ్మిన్ అప్రూవ్ చేస్తే ఇట్లా అప్రూవ్డ్ అని చెప్పి మనకు ఆ పోస్ట్ అనేది అక్కడికి వెళ్తుంది. ఓకేనా. ఒకవేళ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, ఇప్పుడు మనది ఒకవేళ నాన్ వెజ్ అనుకోండి, మనకు నాన్ వెజ్ హోటల్ రెస్టారెంట్ ఉంది, మనకు రెస్టారెంట్లో ఓన్లీ నాన్ వెజ్ ప్రొవైడ్ చేస్తున్నాం, అప్పుడు ఎలాంటి గ్రూప్స్లలో జాయిన్ కావాలి మనం,
చెప్పండి. అప్పుడు మనము ఎలాంటి గ్రూప్స్లలో జాయిన్ కావాలి? మెసేజ్ చేయండి. అప్పుడు మనం ఎలాంటి గ్రూప్స్లలో జాయిన్ కావాలి? అప్పుడు మనము ఎలాంటి గ్రూప్స్లలో జాయిన్ కావాలి? అప్పుడు మనం ఎలాంటి గ్రూప్స్లలో జాయిన్ కావాలి? చెప్పండి. Recording in progress. అప్పుడు మనము ఎలాంటి గ్రూప్స్లలో జాయిన్ కావాలి? మన బిజినెస్ నాన్ వెజ్ అయితే చెప్పండి. క్లాస్ వింటున్నారు లేదా? మన బిజినెస్ నాన్ వెజ్ అయితే మనం ఎలాంటి గ్రూప్స్లలో జాయిన్ కావాలి? మా క్లాస్ వింటున్నారు లేదా? హలో, హలో, రెస్పాండ్ అవ్వండి మా. తిప్పింది కదా ఆ? మళ్ళా ఏమన్నా పోయిందేమో అనుకుంటానా నేను. మా ఎవరు అన్మ్యూట్ చేసి పక్కన మాట్లాడుకుంటున్నారు? మరి చెప్పండి. మన బిజినెస్ నాన్ వెజ్ అయితే మనం ఎలాంటి గ్రూప్స్ జాయిన్ అవుతాం? అది కూడా తెలీదా? సింపుల్. మన బిజినెస్ నాన్ వెజ్ అయితే ఎలాంటి గ్రూప్స్ జాయిన్ అవుతాం? నాన్ వెజ్ గ్రూప్ సార్. అదే ఏంటి ఆ గ్రూప్స్ నేమ్స్ చెప్పండి. అంటే అంటే అర్థం కాలేదు. ఆ? అదేనా? నాన్ వెజ్ అంటే ఏమొస్తాయి? చికెన్ బిర్యానీ, చికెన్ లెగ్ పీస్, చికెన్ లాలీపాప్, చికెన్ తండూరి, మటన్ బిర్యానీ, ఇలాంటి గ్రూప్స్ ఉండవా ఫేస్బుక్లో? చూడండి, లైవ్లో చూపిస్తాను. సెర్చ్లోకి వెళ్ళి చికెన్ బిర్యానీ, బిర్యానీ లవర్స్, చికెన్ బిర్యానీ లవర్స్, బిర్యానీ, బెంగళూరు బిర్యానీ, చికెన్ బిర్యానీ, బెంగాల్ బిర్యానీ క్లబ్. ఒకవేళ లాలీపాప్, చికెన్ లాలీపాప్ బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ రెసిపీ. ఓకే, ఇవన్నీ గ్రూప్స్ కాదా? ఒకవేళ రియల్ ఎస్టేట్ అంటే ఎలాంటి గ్రూప్స్ జాయిన్ అవుతాం? రియల్ ఎస్టేట్ అంటే ఎలాంటి గ్రూప్స్ జాయిన్ అవుతాం? ఏం చేస్తున్నారమ్మా? క్లాస్ జాయిన్ అయ్యి దిక్కులు దిక్కులు చూసుకుంటున్నారా? లేదంటే ఇంట్లో సెల్లు పెట్టేసి బయటికి వెళ్ళిపోయారా? మనది రియల్ ఎస్టేట్ అయితే ఎలాంటి గ్రూప్స్ జాయిన్ అవుతాం? చెప్పండి. మరి సింపుల్ క్వశ్చన్ అడిగినాను మీకు డైలీ చూసేటే అడుగుతున్నాను. మనది రియల్ ఎస్టేట్ బిజినెస్ అయితే మనం ఎలాంటి గ్రూప్స్లలో జాయిన్ అవుతాం? ఈ క్లాసులు ఉంటే మీరు డైరెక్ట్ జాబ్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీ ఇష్టం. సరే చెప్పండి, మా ఆన్సర్ చెప్పండి. రియల్ ఎస్టేట్ అయితే మన బిజినెస్ ఎలాంటి గ్రూప్స్ జాయిన్ అవుతారు? రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళ బిజినెస్. ఇంకా అదే ఏంటి? ఏమని సెర్చ్ చేస్తాం ఫేస్బుక్ లో? రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్, ఇంకా కన్స్ట్రక్షన్ కంపెనీస్, ఓకే, కాంట్రాక్టర్స్, ఇట్లా జాయిన్ అవుతాం కదా. బిహెచ్కే బిల్డింగ్స్ అని గ్రూప్స్ ఉంటాయి. ఒకవేళ మంది హోటల్ వెజ్ అయితే ఎలాంటి గ్రూప్స్ జాయిన్ అవుతాం?
ఐటమ్స్ చెప్పండి, వెజ్ ఐటమ్స్ ఏముంటాయి? అవి గ్రూప్స్ ఉండవా ఫేస్బుక్లో? ఉంటాయి సార్. మరి మీరు ఎలా ఉన్నారంటే మీకంటే ఫస్ట్ క్లాస్ వాళ్ళు మేల్ అనే విధంగా ఉన్నారు మా, అలా ఉన్నారు. మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ మా, ఒక ఆన్సర్ అని చెప్తున్నారా ఒకరన్నా? కనీసం టాస్క్లు ఇస్తే చేయడం లేదు ఎవరే కానీ. ఇంటర్న్షిప్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాసుకుంటే అప్పుడు అర్థం అవుతుంది మా మీకు. నేను కూడా మార్క్స్ మీకు అట్లే ప్రొవైడ్ చేస్తాను. ఓకే, మీ ఇష్టం. వెజ్ అంటే ఏముంటాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెజ్ బిర్యానీ గ్రూప్స్, ఇంకా ఓకేనా, వెజ్ బిర్యానీ రెసిపీస్ అని కొట్టినా, ఇంకా లైక్ కడ్ అని, ఓకేనా, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. అంటే వెజ్లో ఐటమ్స్ ఏముంటాయి? పప్పు, ఓకేనా, ఇంకా లైక్ కాజు, పన్నీరు, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా. చూడండి, ఇండియన్ కిచెన్ రెసిపీస్, ఇండియన్ వెజిటేరియన్, బిర్యానీ, వెజ్ రెసిపీస్, ఎన్ని లేవు, ఎన్ని ఐటమ్స్ లేవు. ఇట్లా డిఫరెంట్ హోమ్ కుకింగ్, ఇవన్నీ గ్రూప్సే మనకు. వెజిటేబుల్ పలావ్, కరెక్ట్ మా అంకిత, వెజిటేబుల్ పలావ్, ఇలాంటివన్నీ ఉంటాయి మనకు. అలాంటి గ్రూప్స్లలో జాయిన్ కావాలా. ఒక్కొక్క బిజినెస్ సంబంధించి ఒకటి ఉంటాయి. సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఒకటి, కాలేజెస్ రిలేటెడ్ ఒకటి, ఓకే, లైక్ ఫుడ్కి సంబంధించినవి ఒకటి, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మనకు. ఆ గ్రూప్స్లలో మనం జాయిన్ అయ్యి అందులో మనం ప్రతి గ్రూప్లో మనం మన మన బిజినెస్ ఇమేజ్ ఉంటుంది కదా, ఆ ఇమేజ్ అనేది అక్కడ మనము పోస్ట్ చేయాలి. పోస్ట్ చేసినప్పుడే మనకు అక్కడికి రీచ్ అవుతుంది. లేదంటే ఎలా రీచ్ అవుతుంది? అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసినామంటే, ఓకేనా, ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అంటే ఏంటి? మొత్తం ఇంతవరకు మనకు ఎంత వచ్చినాయి, మన రిపోర్ట్ ఏంటి, ఓకేనా, మన రిపోర్ట్ ఏంటి, అన్ని ఏ టు జెడ్ మనకు ఇక్కడ చూపిస్తుంది. ఇన్సైట్స్ చూడండి, డేట్ ఎప్పుడు ఇది, లైక్ లాస్ట్ 28 days ఎంతమంది చూసినారు? మంది 1125 మెంబర్స్ చూసినారు, ఓకేనా. ఎన్ని సెకండ్ వ్యూస్ వచ్చినాయి, ఓకే, ఎన్ని సెకండ్ వ్యూస్ వచ్చినాయి, ఎన్ని మినిట్ 1 minute వ్యూస్ ఎన్ని వచ్చినాయి, 3 second వ్యూస్ ఎన్ని వచ్చినాయి, ఓకే. ఇంకా మల్టీ ఫొటోస్ ఎంతమంది చూసినారు, రీల్ ఎంతమంది చూసినారు, టెక్స్ట్ ఎంతమంది చూసినారు, లింక్స్ ఎంతమంది చూసినారు, అదర్ అనేది ఎంత, ఫొటోస్ అనేది ఎంత, ఓకేనా. మన ఫాలోవర్స్ ఎంతమంది చూసినారు? ఫాలోవర్స్ 57.7%, నాన్ ఫాలోవర్స్ 42.3%. ఓకే, ఏ పోస్ట్కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి? ఈ పోస్ట్కి 599 వ్యూస్ వచ్చినాయి. ఆడియన్స్ ఏంటి, ఓకేనా, ఎంతమంది ఫాలోవర్స్ వచ్చినారు, ఎంతమంది అన్ఫాలో అయినారు, ఓకే. మనకి ఎన్ని గ్రూప్స్లో మన పోస్ట్ ట్రాఫిక్ గ్రూప్స్ నుంచి ఎంత వచ్చింది? 88.9% గ్రూప్స్ నుంచి వచ్చింది. మనం పేజ్ నుంచి ఎంత వచ్చింది? 10% వచ్చింది. వేరే దాని నుంచి జెండర్, ఏజ్ 25 నుంచి 34 ఏజ్ ఎంతమంది చూసినారు? అది ఉమెన్ ఎంతమంది చూసినారు, మెన్ ఎంతమంది చూసినారు, ఓకేనా, అన్నోన్ ఎంతమంది చూసినారు, 35 నుంచి 44 వరకు ఎంతమంది చూసినారు, 18 నుంచి 24 ఏజ్ ఎంతమంది చూసినారు, 45 నుంచి 54 ఏజ్ ఎంతమంది చూసినారు, 55 నుంచి 64 ఏజ్ ఎంతమంది చూసినారు, ఇండియా నుంచి ఎంతమంది వచ్చినారు, కువైట్, సింగపూర్, బంగ్లాదేశ్, ఓకేనా, చాడ్, ఇండోనేషియా నుంచి ఎంతమంది వచ్చినారు, కంట్రీ వైజ్, టౌన్ వైజ్, కడప నుంచి ఎంతమంది వచ్చినారు, మైదుకూరు, ప్రొద్దుటూరు, హైదరాబాద్, కమలాపురం, ఓకేనా, కురపి, ఇట్లా ఎక్కడి నుంచి ఎంతమంది వచ్చినారు, ట్రెండింగ్, టాప్ ట్రెండింగ్ లో మన ఏమేమి ఉన్నాయి, అప్కమింగ్ ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఓకేనా. అప్కమింగ్ ఈవెంట్స్ అంటే ఏమన్నా ఫెస్టివల్స్ ఉన్నాయా, ఏమన్నా లైక్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఇట్లాంటివన్నీ మనకు చూపిస్తాయి, ఓకేనా. ఎంగేజ్మెంట్ అంటే మొత్తం రియాక్షన్స్ ఎంతమంది వచ్చినాయి, ఎన్ని కామెంట్స్ వచ్చినాయి, ఎన్ని షేర్స్ వచ్చినాయి, ఓకేనా, ఎంతమంది రియాక్ట్ అయినారు, అందులో రియాక్షన్స్ ఎంతమంది, కామెంట్స్ ఎంతమంది. 81.8% రియాక్షన్స్ అయినాయి, ఓకేనా. 18.2% కామెంట్స్, 90.9% ఫాలోవర్స్ చూసినారు, 9.1% నాన్ ఫాలోవర్స్ చూసినారు, ఓకే. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి చూడండి అన్ని. ఇవన్నీ మనకు మన పోస్ట్కి వచ్చినవి మన ప్రొఫెషనల్ డాష్ బోర్డ్లో మనం చూసుకోవచ్చు. ఇక్కడ పేజెస్ అని ఉంటుంది, పేజెస్లోకి వెళ్ళి, ఓకే, పేజెస్లోకి వెళ్ళి ఆ పేజ్కి రిలేటెడ్ ఏదైతే ఉంటుందో అది పోస్ట్ క్లిక్ చేసి, ఇక్కడ కూడా దీనికి సపరేట్గా లీడ్ సెంటర్ అని ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేసి మైక్రోటెక్ బిజినెస్ అండ్ ప్రమోషన్స్, ఓకే, ప్రొఫెషనల్ డాష్ బోర్డ్, ఓకే, ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ కిందికి వచ్చినామంటే
293 వ్యూస్, 82 ఎంగేజ్మెంట్. ఓకేనా, ఎంగేజ్డ్ అంటే ఏంటంటే మన పోస్ట్ చూసి ఎంతమంది రియాక్ట్ అయినారు, అంటే చూసి మళ్ళీ రెండోసారి చూడడము. ఎంతమంది వ్యూస్ చేశారు, ఎంతమంది వాచ్ టైం, యావరేజ్ వాచ్ టైం ఎంత ఉంది, 10 minutes 33 seconds. ఓకేనా, మొత్తం 1 కామెంట్. ఇన్సైట్స్ అని క్లిక్ చేస్తే ఇంకా మనకు దీని గురించి ఎండ్ టు ఎండ్ రిపోర్ట్ అనేది A to Z ఏమేమి ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడెక్కడ రిపోర్ట్ ఉంది, ఇవన్నీ మనకు అన్నీ నీట్గా వస్తాయి చూడండి. ఇలా రిపోర్ట్స్ అనేది మనం చూసుకుంటాం. ఓకే, పోస్ట్ అయితే ఇలా ఇలా చేసాం. ఓకేనా, పోస్ట్ అయితే ఇలా చేసాం. అదే ఒక వీడియో పోస్ట్ చేయాలంటే ఎలా అంటే, ఇప్పుడు యూట్యూబ్లో వీడియో ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను యూట్యూబ్ అని క్లిక్ చేస్తాను. యూట్యూబ్ అని క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు మూవీస్ అని సెర్చ్ చేసిన ఏదో ఒకటి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఏదైనా క్లిక్ చేసి షేర్ లింక్ కాపీ చేసుకుని ఫేస్బుక్లోకి వచ్చి ఇలా ఇప్పుడు మనకి ఏదైనా ఉందనుకోండి, కంటెంట్ హ్యాష్ ట్యాగ్స్ అందుకు ప్రొవైడ్ చేయాలనుకోండి, హ్యాష్ ట్యాగ్స్ ప్రొవైడ్ చేస్తాం, కంటెంట్ యాడ్ చేస్తాం. చేసిన తర్వాత ఆ లింక్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. పైన కావాలంటే ఏదైనా కంటెంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇప్పుడు ఇలా ఒక లింక్ ప్రొవైడ్ చేసినాం. డైరెక్ట్ ఇట్లా పోస్ట్ అని చేయకూడదు. ఏ వీడియో అయినా సరే డైరెక్ట్ పోస్ట్ అని చేయకూడదు. ఎందుకంటే ఫేస్బుక్ అనేది సపరేట్ ప్లాట్ఫామ్. ఓకే, యూట్యూబ్ అనేది సపరేట్ ప్లాట్ఫామ్, ఫేస్బుక్ అనేది సపరేట్ ప్లాట్ఫామ్, యూట్యూబ్ అనేది సపరేట్ ప్లాట్ఫామ్. ఫేస్బుక్ అనేది సపరేట్ ప్లాట్ఫామ్, యూట్యూబ్ అనేది సపరేట్ ప్లాట్ఫామ్. ఈ రెండు సపరేట్ ప్లాట్ఫామ్స్ కాబట్టి బ్లాక్ చేస్తాడు. యూట్యూబ్ లింక్ తీసుకొని వచ్చి ఫేస్బుక్లో పెడితే ఫేస్బుక్ అతను ఏం చేస్తాడంటే బ్లాక్ చేస్తాడు. ఫేస్బుక్ అతను బ్లాక్ చేస్తాడు. అలా బ్లాక్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ లింక్ పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక లింక్ పేస్ట్ చేస్తాం. ఒక లింక్ ఇక్కడ పెట్టిన తర్వాత మనకేందంటే ఇలా ఒక వీడియో వస్తుంది. ఒక లింక్ పెట్టిన తర్వాత ఇలా ఒక వీడియో వస్తుంది. ఇలా వీడియో వచ్చినాక పైన లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ను రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి పేస్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉంటుంది, ఇట్లా ఒక ఇమేజ్ లాగా వచ్చింది. పైన లింక్ అవసరం లేదు. పైన లింక్ అనేది మనకు అవసరం లేదు. మీకు సింపుల్గా కావాలంటే నేను చూపిస్తాను. చూడండి, యూట్యూబ్లో లింక్ ఏదైనా ఉన్నా కానీ డైరెక్ట్ మనము పోస్ట్ అనేది చేసుకో. క్లిక్ చేసి ఓకే, క్లిక్ చేసి మన పోస్ట్లలోకి వెళ్ళామంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇదే ఉంది, పైన లింక్ లేదు. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసినాం అనుకోండి, ఓకేనా, దీన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ అది వీడియో ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్తాం. దాన్ని క్లిక్ చేస్తే ఆ వీడియో ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి డైరెక్ట్ అనేది మనము అక్కడ పోస్ట్ చూడొచ్చు. ఇలా మనము అన్ని వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తాం అన్నమాట. ఓకేనా, ఇది ఫేస్బుక్ గురించి. ఒక ఫేస్బుక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, అందులో మన బిజినెస్కి సంబంధించి గ్రూప్ ఎలా ఉండాలి, అందులో మన బిజినెస్ సంబంధించి ఒక పేజ్ ఎలా ఉండాలి, ఆ గ్రూప్లో ఆ పేజ్లో మనం పోస్ట్ ఎలా చేయాలి, వీడియో ఎలా చేయాలి. ఒకవేళ మన బిజినెస్ రిలేటెడ్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ రిలేటెడ్కి సంబంధించి కొన్ని గ్రూప్స్ కానీ అట్లా జాయిన్ అయ్యి ఆ గ్రూప్స్లో మనం డైలీ పోస్టింగ్స్ అనేటివి చేయాలి. ఓకేనా, డైలీ పోస్టింగ్స్ అనేటివి మనం చేయాలి. ఇలా మనము మన బిజినెస్ చేసుకుంటూ వెళ్తాము. ఓకే, మన బిజినెస్ రిలేటెడ్గా చేసుకుంటూ వెళ్తాం. అప్ టు ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉందా? రేపు వచ్చి ఇన్స్టాగ్రామ్ చెప్తా, రేపు వచ్చి ఇన్స్టాగ్రాము ఇంకో అకౌంట్ చెప్తా, ఎల్లుండి లింక్డ్ఇన్ చెప్తా. మీరు క్లాసు వినాలనుకుంటే వినండి, వినుకోవాలంటే సైలెంట్గా ఉండండి. చాలా మంది ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది. మీకు ఇచ్చే సర్టిఫికేట్ ద్వారా, దీని ద్వారా మీరు జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. నేను ఏదైనా కంపెనీలో జాబ్స్ ఉంటే మీకు రెఫర్ చేస్తాను. ఇంత చెప్పినా కానీ మీరు ఫాలో అవ్వడం లేదు, అది మీ ఇష్టం. ఇంకా బయటికి వెళ్ళి ఇదే కోర్స్ నేర్చుకోవాలంటే ఈచ్ పర్సన్కు
ఓకేనా. హైదరాబాద్ బెంగళూరులో అయితే ఈచ్ పర్సన్ 75,000 తీసుకుంటారు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాలంటే. కావాలంటే మీ ఫ్రెండ్స్ ఉంటే ఎంక్వైరీ చేసుకోండి. 75,000 రూపీస్ ఫీజు ఉంది. మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి హాస్టల్లో ఉండాలి. 20 డేస్ 30 డేస్, సారీ 2 మంత్స్ 3 మంత్స్ హాస్టల్లో ఉండాలి. హాస్టల్లో ఉండేందుకు నెలకు 5,000. మళ్ళీ మీ ఖర్చులు ఉంటాయి. మినిమం 2 lakh లేనిది మీరు అక్కడికి వెళ్ళి నేర్చుకోలేరు. అలాంటిది ఇక్కడ మీకు చాలా ఈజీగా చాలా తక్కువ అమౌంట్ మీకు వస్తుంది. మీరు నేర్చుకోండి. ఓకే మా, ఈ రోజు నుంచి వచ్చిన వాళ్ళు వినండి, మళ్ళీ నేను రివ్యూ చేస్తాను. ఓకేనా. మీరు ఏదైతే మిస్ అయింటారో అవన్నీ నేను రివైజ్ చేస్తాను. కానీ క్లాస్ అనేది ఎవరైతే వింటారో వాళ్ళకు యూజ్ఫుల్ ఉంటుంది. వినుకోకుండా అది మీ ఇష్టం, ఎవరు ఏం చేయలేరు. మీకున్నంత నెగ్లిజెన్స్ చాలా అసలు. ఇక్కడ క్లాస్లో వచ్చి 2-3 తప్ప ఎవరు వినడం లేదు. వాళ్ళే డైలీ పంపిస్తున్నారు టాస్కులు, వాళ్ళు మాత్రమే రిప్లై ఇస్తున్నారు. మిగతా వాళ్ళు అసలు ఎవరు పట్టించుకోవడం లేదు. అది మీ ఇష్టం, అంటే మీరు వినాలా లేదా అనేది మీ ఇష్టం. ఇది మీకు ఒక ఇంటర్న్షిప్ ఉంది. ఇంటర్న్షిప్ లో మీకు ఇంత నీట్ గా ఎవరు చెప్పారు కావాలంటే మీరు బయట చూడండి. మీరు మిస్ అవ్వద్దు, మళ్ళీ బయటికి వెళ్ళి 70,000 రూపీస్ అమౌంట్ పెట్టి స్పెండ్ చేయకూడదు అని చెప్పి మీకు నేర్పిస్తున్నాను నీట్ గా. అది ఇంకా మీ ఇష్టం, మీరు నీట్ గా ఫాలో అవ్వాలన్నా వద్దా అనేది మీ ఇష్టం. మా అందరు వీడియో ఆన్ చేయండి, మా అటెండెన్స్ చేసుకుంటారు. మా ఏ కాలేజ్ వాళ్ళు ఉంటారో ఆ కాలేజ్ రిలేటెడ్ ఒకరు అటెండెన్స్ చేసి నా నెంబర్కు సెండ్ చేయండి మా. మీరు మీ ఫేసెస్ Okay, చూపించండి. మీ ఇంట్లో పైన వాకిల్లో, టెర్రస్, చెట్లు అవి కాదు చూపించాల్సిందే. మీ నేమ్స్ లేని వాళ్ళు నేమ్స్ పెట్టండి. ఏ కాలేజ్ రిలేటెడ్ వాళ్ళు ఆ కాలేజ్ అటెండెన్స్ చేసి పంపించండి. అందరూ ఆన్ చేయండి. ఫేసులు చూపియండి. లేదంటే మీ ఫ్రెండ్స్కి ఎలా తెలుస్తుంది అటెండెన్స్? క్లాస్ అనేది అందరూ పర్ఫెక్ట్గా వినడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీకోసమే చెప్పేది. ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయిపోతే మళ్ళీ మీరు వెళ్ళి ఏదో ఒక కోర్స్ నేర్చుకోవాలి. ఏదో ఒక కోర్స్ నేర్చుకోవాలంటే ఓకేనా, అక్కడికి వెళ్ళి మళ్ళీ మీరు అమౌంట్ స్పెండ్ చేయాలి. లేదు మేము అక్కడికి వెళ్ళి ఒక 1 lakh అమౌంట్ కట్టి నేర్చుకుంటామంటే నేర్చుకోండి బంగారంగా. ఫైనల్ ఇయర్ అయిపోతే అసలు ఏం చేయాలో ఎవరికి ఏం తెలియదు. వెళ్ళి కోచింగ్ల మీద పడతాం, ఆ కోచింగే ఇది. మీ నేమ్స్ పెట్టండి. రియల్మీ, ఒప్పో ఇట్లా కాదు పెట్టాల్సింది. అలా ఎవరైతే ఉన్నాయో వాళ్ళు మీ నేమ్స్ పెట్టి పెట్టండి. ఏ కాలేజ్ రిలేటెడ్ వాళ్ళు ఆ కాలేజ్ అటెండెన్స్ వేసి నాకు సెండ్ చేయండి. నా నెంబర్ వచ్చి చాట్ బాక్స్ లో ఉంటుంది, మళ్ళీ ప్రొవైడ్ చేస్తున్నా. Okay, sir. 7013103704 మళ్ళీ ప్రొవైడ్ చేస్తున్నా. అందరూ ఆన్ చేయండి వీడియోస్, అందరు ఖచ్చితంగా ఆన్ చేయాలి. ఈరోజు జాయిన్ అయిన వాళ్ళు ఒకవేళ లేకపోతే రేపటి నుంచి ఆన్ చేసుకునే దానికి చూసుకోండి. ఇది మీ ఫ్యాకల్టీ కూడా చూస్తారు, చూసే అటెండెన్స్ అనేది మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తారు. ఎవరు ఓపెన్ చేయటం లేదు సార్.